హరిహర వీరమల్లు ఈ సినిమా స్టార్ట్ అయ్యి దాదాపు 5 సంవత్సరాలేమో అయింది. ఆ సినిమా హీరో రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి ఆయనకు అనారోగ్య సమస్యలు కూడా ఉన్నాయి కాబట్టి రెగ్యులర్గా ఈ సినిమా షూటింగ్ డిలే లాస్ట్కు జూన్ 12కు విడుదల అవుతుందని చెప్పి డేట్ అయితే ప్రకటించారు. ఆ సినిమా ప్రమోషన్లు కూడా స్టార్ట్ అవుతూ ఉన్నాయి. మేము తిరుపతిలో, హైదరాబాదులో, చివరికి వారణాసిలో కూడా ఒక ప్రమోషన్ పెట్టి మొత్తం మీద హిందీతో పాటు తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం 5 భాషల్లో రిలీజ్ అవుతుందట. సో ఆ హిందీకి ప్రమోషన్ వానికి వస్తుందని వారణాసిలో ఒక ప్రోగ్రాం పెట్టి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ని ఇన్వైట్ చేశారంటూ ఉన్నారు. మరి ఆయన పోతాడో లేదో తెలియదు. ఈ కార్యక్రమం ఏ డేట్ని పెడతారో చూడాలి. ఇక్కడ హైదరాబాద్, తిరుపతిలో కూడా పెడతారట. అండ్ సినిమా అఫీషియల్గా ప్రమోషన్ స్టార్ట్ కాకముందే ఆ సినిమా హీరోనే ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కాబట్టి ఆయన మంత్రిత్వ శాఖ కాకపోయినా కూడా సినిమాటోగ్రఫీ దాన్ని బాగా ఉపయోగించుకొని ఈ సినిమా చుట్టూ కొన్ని కాంట్రవర్సీస్ లాంటివి క్రియేట్ చేసి థియేటర్ల సమస్యని ప్రభుత్వం గురించి హడావిడై మొత్తం మీద ఇండైరెక్ట్గా హరిహర వీరమల్లు సినిమా ప్రమోషన్ అయితే స్టార్ట్ అయినట్లే ఉంది. ఈ క్రమంలో తాజాగా ఈవెన్ ఫ్రంట్ లైన్ మీడియాలు కూడా లీడ్ చేసాయి, కొన్ని ప్రముఖ వెబ్సైట్లు కూడా ప్రసారం రాసుకుంటూ వచ్చాయి. ఈ సినిమా నిర్మాత ఏఎం రత్నం, ఆ ఏఎం రత్నం కళ్ళు తిరిగి స్పృహ తప్పి పడిపోయారు అని ఆయన ఆసుపత్రికి తీసుకెళ్లారు అని, ఆయన పరిస్థితి సీరియస్గానే ఉంది, త్వరలో డాక్టర్లు హెల్త్ బులెటిన్ రిలీజ్ చేయబోతున్నారని కూడా మీడియాలో వార్తలు వచ్చాయి. అండ్ ఈ సినిమా ఇప్పుడు 5 సంవత్సరాల కింద స్టార్ట్ అయిందంట. మొదట క్రిష్ డైరెక్టర్, పాయ కాలంబై తర్వాత క్రిష్బై ఇంకో జ్యోతి కృష్ణ డైరెక్టర్ వచ్చారు. అండ్ ఈ సినిమా కోసం నిర్మాత చాలానే ఖర్చు పెట్టుకున్న దాని మీద వడ్డీలు కూడా కట్టుకోవాల్సి వచ్చింది అని చెప్పి కూడా సినిమా వర్గాల్లో ఈ సినిమా మీద పెద్ద ఎత్తున చర్చ ఉంది. ఆ సినిమా నిర్మాత మీద సానుభూతి జాలి చూపెడుతున్నారు. ఈ క్రమంలో మరికొన్ని రోజుల సినిమా రిలీజ్ కావాల్సినప్పుడు ఆయన ఆసుపత్రి అయ్యారు అని చెప్పి గొప్పన వార్తలు వినిపించాయి. కొందరు సినిమా ప్రముఖులు ఆసుపత్రికి వెళ్ళి ఆ నిర్మాతను పరామర్శించి వచ్చారు అని కూడా మీడియా రిపోర్ట్ చేస్తూ వచ్చింది. మరి ఇదంతా సినిమాకు నెగటివ్ అవుతుంది, ఈ సినిమా మీద నెగటివ్ ప్రచారం అవుతుందేమో అని చెప్పి ఆ సినిమా హీరోకి సంబంధించినటువంటి అభిమానులు కూడా అయ్యో ఇట్లా జరిగిందా అని చెప్పి వాళ్ళు బాధపడే పరిస్థితి. సో ఈ మొత్తం ఎపిసోడ్ మీద ఆ ఏఎం రత్నం వాళ్ళ సోదరుడి పేరుతో లేదు మా అన్నకు బాగుంది, మీరెవరూ పుకార్లు నమ్మకండి, ఆయన ఆరోగ్యంగానే ఉన్నారు అనే ప్రకటన వచ్చింది అని చెప్పి మళ్ళీ మీడియాలో వార్తలు వస్తూ ఉన్నాయి. ఒకవేళ సినిమాకు చాలా నెగిటివ్ అవుతుంది అని చెప్పి కరెక్షన్లో భాగంగా ఆ ప్రకటన వచ్చిందా, లేకపోతే నిజమేనా ఆయనకు ఆరోగ్యం బాగోలేదు అని మీడియాలో వచ్చిన వార్తలు అబద్ధమా ఏమో. బహుశా ఆ నిర్మాతనే నెక్స్ట్ మీడియా ముందుకు వచ్చు, లేకుంటే సినిమా ప్రమోషన్లలో ఆ నిర్మాతనే యాక్టివ్గా వచ్చి పాల్గొంటే ఏది నిజం, ఏది అబద్ధం, ఏది పుకారు అన్న విషయం తేలిపోతుందేమో చూడాలి.